మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ప్రస్తుతం చూస్తుంటే సినీ ప్రపంచం రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది. ఏ విధమైన రాజకీయానికి సంబంధించిన దూషణలు కూడా మనం వినము. కానీ అప్పుడప్పుడు ఈ రాజకీయ నాయకులు చేసే కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కాస్త ఇబ్బంది పెట్టేలానే ఉంటాయి. ఆ కోవలోకి ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు కూడా వస్తున్నాయి. ఇక ఈ మాటల్ని ఖండిస్తూ నాగార్జున గారు కూడా తనకి క్షమాపణ చెప్పమని కోరారు. ఎందుకంటే నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా అబద్ధం, తప్పుడు మాటలు మాట్లాడద్దు, దయించి మాకు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి కూడా, అంటే ఆ మాటలు వెనక్కి తీసుకోండి అని. అసలు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు వాస్తవం, వాటిని ఎలా చూడాలి అనే విషయాన్ని ఈ రోజు మనం కరాటి కళ్యాణి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మా. మేము ఒక విధంగా చూసుకుంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని కొండా సురేఖ గారు బల్ల గుద్ది మీడియా ముందు చెప్పారు. ఓకే, కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సీతక్క అండ్ కొండా సురేఖ గారి నోర్ని బాత్రూమ్ బ్రష్ తో క్లీన్ చేయండి అని చెప్పేసి, వాట్ ఎవర్ ఇట్, కామెంట్స్ పక్కన పెడితే, అంటే వారిద్దరి వ్యక్తిగత విషయం, ఒక భార్య భర్త అనేది వారి వ్యక్తిగత విషయాన్ని ఈ విధంగా రాజకీయాలతో మాట్లాడడం, చేర్చడం, ఒక దగ్గరకు పంపడం ఎట్లా చూడాలి అసలు? చాలా బాధగా ఉందమ్మా ఈ కామెంట్స్ విన్నాక. ఒక లేడీ, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మహిళ, ఆవిడ ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యాను. విన్నాను నేను ట్వీట్ నాగార్జున గారు కూడా చేశారు, ఇంతకుముందు చూశాను. సో ఈమె అలా మాట్లాడడం ఆమె స్థాయిని దిగజార్చింది అంటాను నేను. ఎందుకంటే నాగార్జున గారు వాళ్ళ కోడలు కొడుకు గురించి ఇంతకు ముందు సమంత నాగ చైతన్య గురించి, వాళ్ళే కష్టాల్లో ఏదో వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో, ఎలా అయిందో, ఏమున్నాయో మధ్యలో మామూలుగా అన్ని బయట వేసుకోలేరు ఎవరు. పెద్ద ఇళ్లలో చాలా ఉంటాయి, బయటికి రాకుండా మన పరువు పోకూడదని కప్పుపుచ్చుకుంటూ ఉంటారు. నాగార్జున గారు అసలు బయట ఎక్కువగా కనిపించరు, మీకు తెలుసు. చాలా కామ్ గోయింగ్ అయినా అందరికి హెల్ప్ చేస్తారు, అసలు గుప్త దానాలు చేస్తారు, ఎవరికి చెప్పరు. మాకు తెలుసది. చాలా మంది బిగ్ బాస్ లో గంగవ్వకి ఇల్లు కట్టించారు, చాలా మందికి, ఇంకా కొంతమంది పేర్లు ఎందుకు చెప్పడం, పెద్ద ఆర్టిస్టులకు కొంత హెల్ప్ అయింది, నాకు తెలుసు. సో ఇవన్నీ కూడా చేసే మనిషి, ఎవరెవరికో ఏది హెల్ప్ కావాలన్నా చేసే మనిషి, ఈరోజు ఆయన బాధకి గురి చేస్తే మీకేమొస్తుంది అంటాను నేను. సో ఆయన ఏదో ఆవిడని ఏదో అక్కడికో వెళ్తే గానీ ఇది ఎన్కన్వెన్షన్ కోల్చకుండా ఉంచాము, అట్లాంటి చీప్ డైలాగ్స్ నాకు బాధ అనిపించాయి. అలా అంత ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు అంత రెడీగా ఉన్నారా ఏది పెడితే చేయడానికి? వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కోడల్ని కొడుకులు అంటే అంత ఎథిక్స్ లేకుండా ఉన్నారా? అంత ఎథిక్స్ లేకుండా ఆస్తులు కాపాడడం కోసం, వాటి కోసం, వీటి కోసం కోడలు స్థానంలో కూతురు లాంటి పొజిషన్ అలా చేస్తారనుకున్నారా? అది ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి అలాంటి పనులు చేయిస్తారా? ఎలా మాట్లాడతారు మీరు? అంత మీ దగ్గర ఏమున్నాయి ప్రూఫ్స్? తీసి బయట పెట్టండి. కాల్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా దానికి సంబంధించి బయట పెట్టండి. లేకుండా మీరు ఎట్లా బురదేస్తారు? ఒక ఆడపిల్ల లైఫ్ ఒక ఆల్రెడీ చిదిగిపోయి ఉన్నారు, వాళ్ళు మానసికంగా ఇంకా కృంగదీస్తున్నారు. ఒక వ్యక్తి, ఒక పెద్ద హీరో, ఆయన ఎన్కన్వెన్షన్ బాధలోంచే బయటికి రాలేదు. ఇంకా ఆయన చాలా ఈజీ గోయింగ్ ఉంటారు కాబట్టి భగవంతుడు ఇంతే ఇచ్చాడు అనుకుని ఏదో పోను ఆ ఎన్కన్వెన్షన్ లో కొన్ని తప్పులు ఉన్నాయి, అవేమైనా అయింది, అది తీసేసి దాన్ని కూల్చడం కోసం ముందే ఎప్పుడో జరిగింది, అది అయిన తర్వాత ఎట్లా అయింది, దీనికి అది దానికి ఇది లింక్ పెట్టి ఏదో అక్రమ సంబంధాలన్నీ అయితే గానీ కుదరదన్నారు, అందువల్ల ఇట్లా జరిగింది. ఏం మాటలమ్మవి? అసలు చేయకూడదు. అదైతే నాకు నచ్చలేదు. ఆవిడ ఎవరైనా ఏదైనా ఈ పార్టీలో మాత్రం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళ మనసులో ఏదో వాళ్ళకిది వీళ్ళకిది అని చెప్పేసి మీకు కోపం ఉన్న వాళ్ళందరి మీద ట్వీట్లు చేయండి. కేటీఆర్ గారు నచ్చలేదు, కేసీఆర్ గారు నచ్చలేదు, ఏమైనా చేసుకోండి, ఏదైనా మీరు పడండి పార్టీ పరంగా. ఇప్పుడు మా బీజేపీ అంటే కూడా పడకపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇలా ఒక వ్యక్తిగతమైన జీవితాల్లో మీరు దూరి, మీరు ఏదో బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినట్టు అవన్నీ క్లియర్ చూసినట్టు మొత్తం వాళ్ళు మాట్లాడుకున్నట్టు మా దగ్గర ఉన్నట్టు ఉంటే బయట పెట్టండి. అప్పుడు మాట్లాడితే ఇదిగో మా దగ్గర అథెంటికేటెడ్ ఇది ఉంది, ఇలా జరిగింది, వీళ్ళు మాట్లాడినప్పుడు కాల్ రికార్డింగ్ వచ్చింది మా దగ్గర, ఈయన ఇట్లా మాట్లాడాడు, ఈయన ఇట్లా చెప్పాడు, అది పద్ధతి. అంటే మ్యామ్ మరొక విషయం, కాల్ రికార్డ్ అన్నారు కాబట్టి ఫోన్ ట్యాప్ చేసి, హీరోయిన్స్ ఫోన్స్ ట్యాప్ చేసి కేటీఆర్ గారు వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటుందంటే గుర్తు చెప్పుడు కాకుండా దానికి రీజన్ కూడా కేటీఆర్. ఇలా చాలా మంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయారు కేటీఆర్ వల్ల అని చెప్పేసి ఈరోజు కొండా సురేఖ గారు అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ గారు అదే పనులు చేస్తూ ఉండే మాత్రం నిజంగా వాళ్ళందరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికో ఇబ్బందులు పడ్డానికో కారణం కేటీఆర్ గారు అయితే తీయండమ్మా, తీయండి. ఫోన్ ట్యాపింగ్లు అయ్యాయి, ఇవన్నీ అయ్యాయి, అవన్నీ మీ దగ్గర మీ ప్రభుత్వం కదా,
మీ దగ్గర అవకాశం ఉంది కదా, తీయండి, తీసి కేటీఆర్ గారిని గట్టిగా కడగండి, గట్టిగా మాట్లాడండి. అంతేగాని మన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేకుండా కూడా ఒక మాట బయట ప్రెస్ లో ఒక మంచి బాధ్యతాయుతమైన ఒక మంత్రి వచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా ఒక విధంగా. సరే మీరు మాట్లాడింది కరెక్ట్ అయితే ఇటువైపు మీరు చూపించండి ఆధారం తీసి, మేము కూడా వాళ్ళని గట్టిగా ఏంటండి ఇదని అడగడానికి ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు ఇలాంటి పనులు చేస్తే క్షమించకూడదు. మీకు బుద్ధి ఉందా, అసలు ఎలాంటి పనులు చేయొచ్చా అని గట్టిగా అడగండి, అది పద్ధతి. అది ఆయన అట్లాంటి పనులు చేయకూడదు కదా. ఒకవేళ ఆడపిల్లల లైఫ్లతో ఆడితే తప్పే కదా, అది ఎవరైనా కేటీఆర్ అవనండి, ఇంకొకరు అవనండి, ఇంకోరు అవనండి, ఎవరైనా తప్పే. అది ఆడపిల్ల లైఫ్తో ఆడితే ఎట్లా ఊరుకుంటారు? ఒక రకుల్ప్రీత్ సింగ్ వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకొని బాగా వెళ్ళిపోయింది బాదరగా అంటే నిజంగా ఇక్కడ నుంచి వదిలేసి కొంతమంది హీరోయిన్లు కెరీర్ అంటే మీరు హీరోయిన్ల మీద కనబడుతుందా? అంటే మీకు చిన్న రేంజ్లో ఉన్న పెద్ద రేంజ్కి వెళ్ళిపోయారు, మీరు పెద్ద చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయి కాబట్టి మీరు హీరోయిన్స్ ఆడుకుంటారా మీరు ఆటలు? ఒకప్పుడు సమంత గారికి ఏ విధమైన అర్హత ఉందని ఇచ్చారో మరి తెలీదు. చేనేత దేనికి ఇచ్చాడు ఆయన, ఇచ్చారు, అది కూడా మాట్లాడుకోవాలి మనం. ఆవిడ చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా, కానీ ఆవిడ ఏ రోజు చీరలు కట్టుకొని అవి చేసి ఇవి చేసి మనం చేనేతని ఏమి ఆవిడ మామూలుగా ప్రమోట్ చేసిందో నాకు అర్థం కాలేదు ఎక్కువ. అంటే మ్యాక్స్ బయట ఉన్న టాక్ ప్రకారం సమంత గారికి ఈ చేనేత కార్మికుల అవస్థలు కానివ్వండి, ఆ వస్త్రంలో ఉన్న తెలీదు ఆమెకి, దానిలో ఉన్న ఏంటి అసలు ఏంటి లోతుపాతులు కానీ దాని విలువ కానీ ఏమీ తెలియదు. ఆవిడ ఏదో డ్రెస్సులు ఆవిడకంటూ హీరోయిన్స్ ఒక డిఫరెంట్ డిజైనర్ ఉంటారు, వాళ్ళది ఒక వే ఉంటుంది, వాళ్ళది ఒక వే ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటుంది, వాళ్ళది ఏదో ఉంటుంది వాళ్ళకి, అది మనకు అనవసరం. వాళ్ళకంటూ ఒక దీనిలో ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఏదైనా ఉంటే రకుల్ప్రీత్ సింగ్ వాళ్ళు నిజంగా బాధపడి ఉంటే బయటకు వచ్చి అమ్మాయి మాట్లాడాలి. ఈయన నిజంగా అలా చేస్తుంటే వాళ్ళు బయట పెట్టాలి, గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఎవరిని అతిథులు కాదు, గట్టిగా పట్టుకొని గట్టిగా అడగాల్సిందే మనం, ఎవరిని వదిలక్కర్లే. తప్పులు చేస్తే కడగాల్సిందేనమ్మా ఎవరైనా కానీ, ఎవరు చేసినా. కానీ నాకు ఒకటే బాధ ఏంటంటే కొండా సురేఖ గారు చేసింది నిజమైన ఇలా మాట్లాడడం వల్ల దానిలో ఏమైనా నిజం ఉంటే కాల్ రికార్డింగ్ పట్టుకొని వినిపించి, ఇప్పుడు మనం చేస్తాం ఏదన్నా వినిపించి అప్పుడు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అంతేగాని లేకపోతే అసలు దానిలో అర్థమే లేదంటాను. నేను చాలా బాధపడ్డాను ఈ ట్వీట్ చూసి. కొంచెం అంటే ఆవిడ మాట్లాడిన మాటలు చాలా ఆడపిల్లగా కొంచెం బాధ అనిపించాయి. నాగార్జున గారి ఫ్యామిలీలో దూరి వాళ్ళు ఇప్పటికే చితికిపోయి చాలా కష్టాల్లో ఇబ్బందులు అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. అదైతే నా ఫీలింగ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.